వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కలకుర్తి నియోజకవర్గం వెల్దండాలో గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. పురుగులు కలిసిన అన్నంపై తీవ్రంగా ఆందోళన చేపట్టిన వీరు హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆందోళనకు కారణాలు: తెలంగాణ బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో నాణ్యత లేని భోజనం అందుతుందని విద్యార్థినులు ఆరోపించారు. అన్నంలో పురుగులు కనిపించడంతో పలువురు అస్వస్థకు గురయ్యారు. ప్రిన్సిపల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను భయపెడుతూ ఆరోగ్యంతో ఆటపాటలు ఆడుతున్నారని వారు మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు: ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి, తల్లిదండ్రులు రాకముందు మాత్రమే మంచి ఆహారం ఇస్తూ మిగిలిన రోజులు పురుగుల అన్నం ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ పురుగులను పక్కన పెట్టేసి తినండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆకలితో పస్తులుగా ఉండవలసి వస్తుందని చెప్పారు. ఆందోళన ముగింపు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఎస్ఐ కురుమూర్తి అధికారులతో మాట్లాడి ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పగా విద్యార్థుల ఆందోళన విరమించారు. ఈ ఘటన గురుకుల కళాశాలలో భోజన నాణ్యతపై తీవ్ర చర్చను రేకెత్తించింది. రిజిస్టర్ లో ఉంటుంది కదా, కొత్త రైస్ ఈ రోజే వండారు. అది కొంచెం దగ్గరికి అయింది అన్నం. బాధ్యత నాది. ట్రాన్స్ఫర్ చేపిస్తా, వేరే ఊరికి మన ఊర్లో పోతాం. నాకు కంప్లైంట్లు వచ్చినాయి. నేను మీకు హామీ ఇస్తున్నా, మీ ప్రిన్సిపల్ గారిని వంట వాళ్ళకి కూడా చెప్పి రైస్ మెత్తకుందమ్మా, ఇది మళ్ళీ రిటర్న్ వాపస్ ఇవ్వండి. మేడం, కొత్త రైస్ రాకముందు కూడా చాలా సార్లు పురుగులు వచ్చినాయని చెప్పినాం. మీకు ఇబ్బంది పెట్టుకుంటారు. పిల్లలు మీరు ఏం చూస్తలేరు. ఇప్పుడు 11వ తారీఖు నాడు మీటింగ్ కండక్ట్ చేసిరండి. నేను ఒక అమ్మాయి పూజ అని ఉంటుంది సార్ మా క్లాస్ లో. అమ్మాయి ఓ రోజు ఏదో ఫుడ్ దగ్గర ఏదో ఎగ్గు రాలేదు మాకు అని క్వశ్చన్ చేస్తే ఓ రోజు ఎక్స్పెక్ట్ మొత్తం మా క్లాస్ కి కూర్చోబెట్టి మళ్ళీ మాకి డబల్ ఎగ్స్ తినబెట్టింది సార్ ఒక్కరికి. మరి ఎప్పుడు అట్లే చేస్తారు సార్? పేరెంట్స్ వచ్చిన రోజు మాత్రమే ఫుడ్ మంచిగా ఉంటుంది. అది ఫుడ్ బాగాలేదని చెప్తే పురుగు తీసి పక్కకు పెట్టి తినొచ్చు కదా అంటారు సార్. వండిన ప్రతిరోజు ఫుడ్ సగం అక్కడ పోయినాకనే మా దగ్గరికి వస్తుంది సార్. నేను కూడా తింటున్నా అంటది, అది సరిపోకపోతే నేను తింటలేను అంటది. అన్ని ఆమెనే మాట్లాడుతుంది సార్. మాకు అర్థం కూడా అవుతలేదు అసలు ఏం చేయాలో. తీసేయాలి సార్ ఆమె సార్. ఈడ తీసి ఇప్పుడు మాకు అక్కడ కూడా పే చేస్తారు సార్. మీరు కన్విన్స్ చేసిపోయినా ఒక 2 వీక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఫేస్ చేసేది ఇదే. వాళ్ళు భరించొద్దు సార్, ఈ నరకం భరించొద్దు అసలు. ఏమన్నా ఒక క్వశ్చన్ చేసి మాట్లాడితే ఆ టికెట్స్ ఆపేస్తా అంటారు సార్. ఎవరు భయపడాలి సార్? మేము ప్రేయర్లో కళ్ళు తిరిగి పడితే అది వాళ్ళ ప్రాబ్లం సార్. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం అని అంత మాట అంటారు తప్పించి ప్రతిసారి ఇట్లా ప్రాబ్లం ఉంది నేను పెట్టిస్తాను మాత్రం ఏనాడు అనలేదు సార్. మేడం అయితే కడుపు నొప్పి వస్తుందంటే ఒక అమ్మాయికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్. ఒక 5 years తీసుకోకపోతే అమ్మాయికి చనిపోయేదని చెప్పారు. ఇంకా చనిపోయేదని చెప్పి ఒక అమ్మాయికి ఫుడ్ తినక కింద పడి ఇక్కడ 4 కుట్స్ పట్టాయి సార్. మా క్లాస్ అమ్మాయి కింద పడ్డా మమ్మల్ని తిట్టి. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది చాలా సార్లు చెప్పబట్టి అసలు గేటు తుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారు తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమని అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్.
ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరైనా మా మనస్ఫూర్తిగా ఉంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము అంత మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు, పైసలు లేకనే రెసిడెన్షియల్లో చదువుతాం, ప్రైవేట్లో చదివినట్టుంది మాకు ఇప్పుడు. చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది ముద్ద ఇట్లా ఉంటుంది కదా సార్, చేతికి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది, అస్సలు తినబోద్ది అవుతలేదు. ఆడ పెట్టించుకొని ఇట్లా పడేద్దాం అంటేనే అస్సలు పడేయనియరు సార్. అవే పురుగులు అన్నం తినాలి. సెకండ్ బైపీసీ సార్, బర్త్డేలకు కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా నాలుగే చేసింది మేడం, బర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడ అనుకోవాలి సార్, మాకు ఏ టీచర్ల సపోర్ట్ ఇక్కడ లేదు సార్. ఏ టీచర్ అంటే ఒక్క టీచర్ పట్టించుకున్నారు. టీచర్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ మేడం టార్గెట్ చేస్తున్నారు. వచ్చిన జడ్వో మేడం చెప్పాలన్నా కూడా మా వెనకాల వాళ్ళ వెనకాల టీచర్స్ వస్తే మేము మా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పుకుంటాం సార్. అసలు మాకు ఏం అర్థమైతే లేదు సార్. అసలు భయం అవుతుంది, ఈ హాస్టల్లో ఉండాలంటేనే భయం అవుతుంది మాకు అయితే.